నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి మర్రిపాలెం. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది. అంటే కార్ పార్కింగ్ పైన వస్తుంది. లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది కొత్తదండి. ఫుల్లీ ఇంటీరియర్ చేసి అయితే ఉంది. టీవీ యూనిట్, అదేవిధంగా కిచెన్లో, అదేవిధంగా బెడ్రూమ్స్ అన్నట్లో కూడా మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. హాల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి టీవీ యూనిట్ వచ్చింది. పైన సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓనర్ గారు దగ్గరుండి పర్సనల్గా మంచి క్వాలిటీ కలిగిన వుడ్తో అయితే చేయించుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ సొంతూరులో వాళ్ళ తాలూకా పొలం అయితే సేల్కి వచ్చింది కాబట్టి పక్కన అటాచ్డ్గా ఉంటుందని అది కొనడానికి కోసం ఇది అయితే సేల్కి పెట్టారండి. హాల్ దాటి కాస్త ముందుకెళ్తే మనకి ఇదంతా డైనింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి పూజ కోసం ఒక బీరువా మోడల్లో అయితే వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. డైనింగ్ పైన కూడా మనకి రోలింగ్ లైట్స్, కన్సిల్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే కనిపిస్తుంది. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. మనకి రైట్ సైడ్లో మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. వెరీ లార్జ్ స్కేల్లో ఓపెన్ కిచెన్ వచ్చింది. కిచెన్ కమ్ డైనింగ్ అని కూడా చెప్పొచ్చు. అంత స్పేస్ అయితే కనిపిస్తుంది. ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ బల్ వచ్చింది. సెపరేట్గా కూడా మనకి సింగిల్ బల్ వచ్చింది. కంప్లీట్ వుడ్ వర్క్ అయిపోయింది. ఫ్యాబర్ తాలూకా చిమ్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత కూడా దానికి అలా విడిచిపెట్టేస్తున్నారు. ఈ హౌస్లో ఉందామని ఓనర్ గారు దగ్గరుండి ఆ చిమ్నీ ఏర్పాట్లు మిగిలినన్నీ కూడా క్వాలిటీ కలిగినవన్నీ వేయించుకున్నారండి. అయితే అవకాశం లేక ఇది అమ్మేసి పొలం కొనే ఉద్దేశంతో అయితే ఇది సేల్కి పెట్టారు. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ వచ్చింది. కిచెన్లో ఎక్కువ సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. గ్లాస్ ఫినిషింగ్తో కూడా చాలా సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. యూటిలిటీ స్పేస్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అయినా సరే గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అయితే లోపలికి వస్తుందండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ అయితే లేటెస్ట్ డిజైన్తో కన్సిల్ లైట్స్ అవి కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే వెంటిలేషన్తో పాటు వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ కార్నర్లో మనకి అటాచ్డ్గా బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. వెంటిలేషన్ కూడా మనకి అవుట్ సైడ్కి అయితే ఇచ్చారు. తక్కువ బడ్జెట్లో ఫుల్లీ ఇంటీరియర్తో 3 BHK మంచి జంక్షన్లో కావాలి అనుకున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే టీవీ యూనిట్ ఆనుకుని లోపలికి అయితే వే వచ్చింది. స్ట్రైట్గా మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుందండి. ఎక్కువ పొడవు వచ్చింది. వెంటిలేషన్ కూడా అవుట్ సైడ్కి ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మనకి హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్కి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి వుడ్ వర్క్ కనిపించింది. సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్ డిజైన్. ఫ్లోరింగ్ అంతా వైట్ అండ్ సిమెంట్ కలర్ అయితే టైల్స్ తీసుకున్నారు. రైట్ సైడ్లో మనకి లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారు. వుడ్ వర్క్ కూడా స్లైడర్స్ డోర్స్ వచ్చినాయండి. దీని ఆపోజిట్లో మనకి థర్డ్ బెడ్రూమ్ కనిపిస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 4/6 అయితే ఫ్రీగా పట్టేటట్టు అయితే ఉంటుంది. 6/6 అయితే టైట్ అయిపోతుంది. సీలింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ వచ్చిందండి. వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ వచ్చింది. వెడల్పు బాగుందండి. దాదాపుగా మనకి 7 అడుగులు, 7/7 అన్నట్టుగా చాలా పెద్ద బాల్కనీ వచ్చింది. హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. కిచెన్ కానుకుని యూటిలిటీ స్పేస్ కూడా బాగా ఇచ్చారండి. అదేవిధంగా ఈ బాల్కనీ కూడా వచ్చింది. 2 వైపులు అయితే ఓపెన్ వచ్చింది. ధర విషయానికి వస్తే ఇది మనకి 77 lakhs చెప్పడం జరుగుతుంది. కార్ పార్కింగ్, లిఫ్ట్ ఉంటుంది, 30 feet రోడ్ ఉంటుంది. నియర్ టు మనకి NAD జంక్షన్ అని కూడా చెప్పొచ్చు. అన్నిటికి అందుబాటులో ఉన్న ఫ్లాట్ అండి. ఇది ఫుల్లీ ఇంటీరియర్ వర్క్ అయిపోయింది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మేము ఎడిటింగ్లో కానీ, షూటింగ్లో కానీ, డ్రైవింగ్లో కానీ ఉంటే కొన్ని కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం కుదరట్లేదండి. ఆ సమయంలో మీరు వాట్సాప్లోకి వచ్చి మీరు ఏదైతే డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నారో ఆ వీడియో షేర్ చేసినా లేదా ఆ కోడ్ మీరు షేర్ చేసినా మేము కాల్ బ్యాక్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తామండి. మా కాంటాక్ట్ నెంబరు మీరు సేవ్ చేసుకుంటే KKR ఎక్స్పో అని కానీ, KKR బిల్డర్స్ అని కానీ ఫర్దర్గా వాట్సాప్లో పెట్టినప్పుడు కొత్త వీడియోస్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.